Hello. 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 హలో వినిపిస్తుందండి? వినిపిస్తుంది మ్యామ్. Yeah. Yeah, my name is Badri Siddhantapur. So, I am Microsoft Certified Trainer and మీకు అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ టీచ్ చేస్తాను. సో మీకు ఏమైనా బేసిక్స్ ఐడియా ఉందండి? ఏం ఐడియా లేదు మ్యామ్. ఓకే. సో ఎక్సెల్ అసలు నో ఐడియా కదా. సో ఫస్ట్ లైక్ అవుతుంది. సో లైక్ వాట్ ఈస్ ఎక్సెల్? సో ఎక్సెల్ లైక్ మనం డేటా స్టోర్ చేయడానికి. ఓకే. ఓన్లీ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయడానికి మనం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. లైక్ డేటా అనేది లైక్ స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి, స్టూడెంట్ రిజల్ట్స్ ఆర్ ఎంప్లాయీస్ ఉంటాయి, ఎంప్లాయీస్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎనీ డేటాని స్టోర్ చేయడానికి. సో మీకు ఫస్ట్ ఒక డెమో ఇస్తాం లైక్ ఎక్సెల్ తేలిక అన్నట్టు. ఓకే. సో ఇక ఏవైనా క్లాస్ లో డౌట్స్ ఉంటే వెంటనే రైట్ చేయండి, సరేనా? సో డేటా స్టోర్ చేయడానికి ఎక్సెల్ యూజ్ చేస్తాం అండ్ పెర్ఫార్మింగ్ సమ్ కాలిక్యులేషన్స్. ఓకే. సో కాలిక్యులేషన్స్ అంటే లైక్ ఇవి టూ నెంబర్స్ ఉన్నాయి, 20 అండ్ 30. సో టూ నెంబర్స్ ని యాడ్ చేయాలి. సో మనం యాడ్ చేయాలంటే ఏమొస్తుంది? 20 ప్లస్ 10 30. ఓకే. అండ్ ఆల్సో ఎక్సెల్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ద రిపోర్ట్స్ అన్నమాట. సో రిపోర్ట్స్ ని క్రియేట్ చేయడానికి కూడా మనం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా స్కూల్ మార్క్స్ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. ఓకే. సో స్టూడెంట్ మార్క్స్ ని ఎంటర్ చేయడానికి లైక్ స్టూడెంట్ మార్క్స్ ఎలా ఎంటర్ చేస్తాం? ఒక టేబుల్ అనేది నీట్ అనమాట. సో టేబుల్స్ అనేవి ఎందులో జనరేట్ చేస్తాం? ఎక్సెల్ అన్నమాట. ఓకే. సో స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేయడానికి అండ్ సపోజ్ స్టూడెంట్ అటెండెన్స్ లైక్ జనవరి టు డిసెంబర్ వరకు రిజిస్టర్ ఉంటుంది కదా. సో రిజిస్టర్ లో సో జనవరి మంత్ స్టూడెంట్స్ అటెండెన్స్ కాల్కులేట్ చేయడానికి అండ్ ఫిబ్రవరి మంత్ ఎవ్రీ మంత్ కూడా అటెండెన్స్ ట్రాక్ చేయడానికి. సో ఇలా డిఫరెంట్ పర్పసెస్ మనం చేస్తారు. సో ఇప్పుడు మనం హౌ టు ఓపెన్ ద ఎక్సెల్. సో ఎక్సెల్ అనేది లైక్ టేబుల్స్ క్రియేట్ చేయడానికి, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, కాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. నా స్క్రీన్ షేర్ అవుతుందండి? స్క్రీన్ షేర్ అవ్వలేదు. స్క్రీన్ విజిబుల్ ఉందా? హలో. స్క్రీన్ కనిపిస్తుందండి? వినిపిస్తుంది మ్యామ్. యా, అన్మ్యూట్. మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి, సరేనా? సో ఈ ఐకాన్ దానిపై క్లిక్ చేస్తే సో అన్మ్యూట్ అవుతారు. క్లిక్ చేస్తే మ్యూట్. ఓకే. మ్యూట్ నుంచి బయటకు వస్తాను. సో స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. సో హౌ టు ఓపెన్ ఎక్సెల్. సో మీకు ఎనీ ల్యాప్టాప్ ఆర్ ఎనీ మానిటర్ ఓపెన్ చేసుకోండి, కంప్యూటర్ విండోస్ ఐకాన్ పక్కన సెర్చ్ మనం ఏదైతే అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఈ సెర్చ్ దగ్గర మనం క్లిక్ చేస్తాం. ఏంటి మన టాపిక్ ఏంటి? ఎక్సెల్ అని టైప్ చేస్తే ఎక్సెల్ యాప్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఎక్సెల్ చెప్పేసి. సో ఇది వచ్చి ఎక్సెల్ అన్నమాట. ఓకే. సో దీనిపై డబుల్ క్లిక్ చేయండి. ఎక్సెల్ అవుతుంది అనమాట. సో ఎక్సెల్ అనేది లైక్ వర్క్ బుక్ అన్నమాట. సో వర్క్ బుక్ అంటే లైక్ సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ది డిఫరెంట్ షీట్స్. సో ఎక్సెల్ ఇప్పుడు నోట్ బుక్ ఉంది. నోట్ బుక్ కనుక డిఫరెంట్ పేజెస్ ఉంటాయి కదా, మల్టిపుల్ పేజెస్. సేమ్ ఎక్సెల్ కూడా అంతే అనమాట. ఓకే. సో ఫస్ట్ ఓపెన్
బ్లాంక్ వర్క్ అంటే లైక్ ఒక ఏమో కూడా హలో 4000 యా ఎక్సెల్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, సో ఎక్సెల్ బుక్ ని ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ వ్యూ అనేది ఇలా ఉంటది అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ as హోమ్ మెనూ ఐటమ్స్. ఓకే, సో ఇన్సెట్, లేఅవుట్, ఫార్ములాస్, వీటిని మెనూ ఐటమ్స్ అంటారు. హలో, యా మనకి ఇప్పుడు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో ఇది వచ్చి ఎక్సెల్ స్క్రీన్. ఓకే, సో ఎక్సెల్ లో మనకి లైక్ ఏదైనా టేబుల్స్ లో మన డేటాను ఎలా ఎంటర్ చేస్తాం, లైక్ రోస్ అండ్ కాలమ్స్. సో మన రోస్ ఫార్మాట్ లో లైక్ ఎక్సెల్ లో ఎంటర్ చేస్తాం. ఓకే, సో ఎక్సెల్ లో రోస్. సో ఇలా హార్జెంట్ వన్ ఉన్నాయి కదా, 1 2 3 4 5. సో ఇవి వచ్చేసరికి హార్జెంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రోస్ అంటాం. ఓకే, సో హార్జెంటల్ లైన్స్, ఈ హార్జెంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రోస్ అంటాం. ఓకే, అండ్ ఈ వెర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా, ఏ బి. సో ఇది సెలెక్షన్ చేస్తాం, ఈ కాలమ్స్ అన్నమాట. ఓకే, సో ఏదైతే వెర్టికల్ లైన్స్ ఉన్నాయో వీటిని మనం ఏమంటారంటే కాలమ్స్. ఓకే, సో హారిజంటల్ వన్స్ ని రోస్ అంటున్నాం. అండ్ రోస్ మనం ఎలా ఇండికేట్ చేస్తున్నాం, 1 2 3 4. ఓకే, సో ఈ విధంగా మనం నంబరింగ్ ఇస్తున్నాం కదా రోస్ కి, ఇవి రోస్ అన్నమాట. ఓకే, అండ్ కాలమ్స్ ఎలా ఇండికేట్ చేస్తున్నాం, ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, A to B C D అని చెప్పేసి. సో వీటిని మనం ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఓకే, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి అండ్ అప్ టు జెడ్. జెడ్ వచ్చిన తర్వాత మనకి ఏబి, A2, AC అని స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, లైక్ ఈ రో అండ్ ఈ కాలం, ఈ రెండు కలిసిన చోట ఈ ప్లేస్ మనం ఏమంటారంటే సెల్ అంటారు. హలో, హాయ్ గౌతమ్. హలో, am I audible? హలో, మేడం, గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ అండి. సో ఎప్పుడే మీరు జాయిన్ అయ్యారా ఇంకా? హలో, మేడం, మీకు జస్ట్ ఎక్సెల్ ఇంట్రడక్షన్ గురించి చెప్తున్నాను. సో జస్ట్ ఇంకా ఇప్పుడే క్లాస్ స్టార్ట్. ఓకే, సో ఓపెన్ ఎక్సెల్. సో మనకి హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదండి. సో 1 2 3 4 5. సో వీటిని మనం ఏమంటారంటే రోస్ అంటారు. ఓకే, అండ్ ఈ క్యాపిటల్, ఈ వెర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. సో మనం ఏమంటారంటే లైక్ కాలమ్స్ అంటారు. అండ్ ఈ రో అండ్ ఈ సెల్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ ఉంది కదా, సో ఈ బాక్స్ ని మనం సెల్ అంటారు. ఓకే, సో సెల్ అంటే ఏంటంటే లైక్ రో. ఓకే, రో అండ్ కాలమ్. ఓకే, రో అండ్ కాలమ్ ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్. సో రో అండ్ కాలమ్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటి, రెండు కలిసే చోటు ఉంది కదా. సో ఈ వీటిని బాక్స్ ఉన్నాయి కదా, సో జనరల్ గా ఏమంటే సెల్ అంటారు అనమాట. సో ఈ సెల్ హ్యావింగ్ డిఫరెంట్ కాలమ్ నేమ్స్ అన్నమాట. సో ప్రతి సెల్ కి కూడా మనకి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఈ సెల్ సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ సెల్ ఏంటి, ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట, A1. ఓకే, నేమ్ A1 అంటే ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇందులో కాలం నేమ్ వచ్చేసరికి ఏ అండ్ 1 వచ్చేసరికి రో అన్నమాట. ఓకే, అండ్ అయితే ఓపెన్ ఎక్సెల్. ఇప్పుడు సెల్ B1 ఉంది అండ్ C1 ఉంది. సో B1 ఇది సెల్ నేమ్. సో సెల్ నేమ్ B1 అంటే ఓకే, సో ఇది ఎలా ఇండికేట్ చేస్తున్నాం మనం, ఇదేంటి కాలమ్.
ఓకే, Column రో B. నెంబర్ ఏంటి? 1. Row. 1 అనేది రో. ఓకే, ఇప్పుడు వేరే సెల్ అనేది సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఏంటి చెప్పండి, ఇదేంటి? సెల్ నెంబర్ C3. ఓకే, ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా నేమ్ C3 అన్నమాట. సో ఏదైనా బాక్స్ ఇలా జస్ట్ క్లిక్ చేయగానే మనకి బాక్స్ అనేది సెలెక్షన్ అవుతుంది. ఓకే, సో సెలెక్షన్ అయినప్పుడు మనకి ఇక్కడ బాక్స్ కి ఒక నేమ్ కనిపిస్తుంది అనమాట. సో ఈచ్ బాక్స్ కి, సో జనరల్ గా సెల్స్ అంటారు ఎక్సెల్ లో. సో ఈచ్ సెల్ కి కూడా ఏముంటాయి, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో నేమ్ బాక్స్ మీకు ఇక్కడ హోవర్క్ చేసినట్టయితే నేమ్ బాక్స్ అని కనిపిస్తుంది కదా. సో నేమ్ బాక్స్, సో ఈ సెట్ కి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో B3, C1, C2. సో ఇప్పుడు C3 ఉంది. C3 అంటే ఏంటి? C అనేది కాలం నేమ్, 3 అనేది రో నేమ్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్సెల్ లోని రోస్ ని 1, 2, 3, 4 తో ఇండికేట్ చేస్తాం. అండ్ లైన్స్ ఇవి ఉన్నాయి కదా, కాలమ్స్ ని క్యాపిటల్ ఏ క్యాపిటల్ E తో మనం ఎంటర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ దేనికి యూజ్ చేస్తాం మనం? డేటాని ఎంటర్ చేయడానికి. లైక్ డేటా అనేది ఏంటి? ఎంప్లాయీ డేటా అవ్వచ్చు, లైక్ ఎంప్లాయీ నేమ్స్, ఎంప్లాయీ శాలరీస్. అదే విధంగా స్టూడెంట్ డేటా, లైక్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ కి వచ్చిన మార్క్స్. సో ఎనీ టైప్ ఎంటర్ చేసి ఒక టేబుల్ లాగా, టేబుల్ ఫార్మాట్ లో డేటాని స్టోర్ చేయడానికి మనం ఎక్సెల్ అని జనరల్ గా యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డేటాని ఎలా ఎంటర్ చేస్తాం? సో ఫస్ట్ సెల్ లో ఉన్నాను, ఇక్కడ నేను చూసినట్లయితే A1. ఓకే, ఇప్పుడు నేను కొంత డేటాని యాడ్ చేయాలి, అయితే స్టూడెంట్ నేమ్స్ అండ్ స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ ని యాడ్ చేయాలి. సో కీబోర్డ్ లో టైప్ చేస్తారు అన్నమాట నేమ్స్ అని చెప్పేసి. సో నేమ్ అంటే ఏంటి? ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ బాక్స్ కి వెళ్తారు, నెక్స్ట్ సెల్. ఓకే, అండ్ ఇక్కడ మార్క్స్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏంటిది? నేమ్, అండ్ ఇది వచ్చేసరికి మార్క్స్. ఇప్పుడు నేమ్ సమ్ ర్యాండమ్ స్టూడెంట్ నేమ్స్ ఇస్తున్నాను, రాము. అండ్ ఎంటర్ కొడితే నెక్స్ట్ సెట్ మోదం, సీత అండ్ రాజు. ఓకే, అండ్ సమ్ అనుష. ఓకే, అండ్ రాజేష్. ఓకే, సో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ సమ్ వాళ్ళకి ఎగ్జామ్ రాస్తారు, లైక్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకి అవుట్ ఆఫ్ 100 సమ్ మార్క్స్ వచ్చాయి, 80, 90. ఎంటర్ క్లిక్ చేయండి, నెక్స్ట్ సారి మూవ్ అవుతారు, 75 అండ్ 40 అండ్ సమ్ 68. సో ఈ విధంగా మనం డేటాని ఎంటర్ చేయడానికి మనం ఎక్సెల్ సీట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నేమ్ అండ్ స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏ సీట్ లో ఉన్నాం? షీట్ 1 లో ఉన్నాం. ఇది ఏంటి? స్టూడెంట్ మార్క్స్ అంటున్నాం కదా. లైక్ ఈ పేరుని మనం రీనేమ్ చేసుకోవచ్చు అన్నమాట. రీనేమ్ అంటే ఏంటి? నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు. సో షీట్ 1 అని ఉంది. సో ఎక్సెల్ లో లైక్ ఎక్సెల్ ఎలా ఉంటుంది? లైక్ బుక్ అన్నమాట. బుక్ లో పేజెస్ ఎలాగ ఉంటాయో ఎక్సెల్ లో డిఫరెంట్ సీట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సీట్ ని రీనేమ్ చేయాలి, లైక్ స్టూడెంట్ డేటా. సో రైట్ క్లిక్ ఇవ్వండి. సో సీట్ దగ్గరకు వచ్చి మౌస్ క్లిక్ చేస్తే రీనేమ్. సో మనం ఏంటిది? స్టూడెంట్ మార్క్స్ కాబట్టి స్టూడెంట్ మార్క్స్. ఓకే, స్టూడెంట్ మార్క్స్ అని చెప్పేసి షీట్ ని రీనేమ్ చేశాను. ఓకే, సో ఈ విధంగా మనం షీట్ ని రీనేమ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను సెల్ పై క్లిక్ చేశాను. సెల్ A4. ఇప్పుడు A4 లో ఏ వాల్యూ ఉంది? వాల్యూ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ సెల్ ని సెలెక్ట్ చేస్తాను. ఈ సెల్ నేమ్ ఏంటి? సెల్ నేమ్ చెప్పండి. సెల్ నేమ్ B3. సీత అనేది రో. ఓకే, అది A3. A3 అండ్ సీతకు వచ్చిన మార్క్స్ 90. అప్పుడు ఇప్పుడు 90 దీని యొక్క దీని సెల్ నేమ్ ఏంటి? B3. ఇప్పుడు నేను ఈ సెల్ సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు ఈ సెల్ నేమ్ ఏంటి? B6 అంటే లైక్ ఇందులో కాలం ఏంటి? రో ఏంటి? వచ్చేసి B, రో వచ్చేసి 6. రో వచ్చేసరికి 6 అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ సెల్ అనేది సెలెక్షన్ చేస్తాను, B4. సో B4 ని ఎలా ఇండికేట్ చేస్తున్నాం అంటే B అంటే కాలం నెంబర్ B అండ్ 4 అంటే ఇప్పుడు రాజు మార్క్స్ కదా సెలెక్ట్ చేశాను. సో 4 అనేసరికి రో నెంబర్ 4 రాజు అని. ఓకే, సో ఈ విధంగా ఫర్ టుడే డెమో కాబట్టి జస్ట్ ఒక 5 రికార్డ్స్ డేటాని ఎంటర్ చేస్తాను. సో ఈ విధంగా డేటాని ఎంటర్ చేయడానికి మనం ఎక్సెల్ అనేది జనరల్ గా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు లైక్ ఇప్పుడు ఈ సెల్ ఇప్పుడు డేటా ఉంది, లైక్ దీని ఫార్మేటింగ్ చేయాలి. లైక్ దీనికి ఇవి హెడ్డింగ్స్ కదా, నేమ్ మార్క్స్. ఇప్పుడు నేమ్ మార్క్స్ అనేది బిఫోర్ దట్
ఇప్పుడు నేమ్ అనేది ఉంది. సపోజ్ ఇక్కడ ఈ నేమ్ ప్లేస్ లో నేను ఇక్కడ లైక్ ఇంకా ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే సెల్ సెలెక్షన్ చేశానో మనకి ఇక్కడ ఫార్ములా బార్ లో కనిపిస్తుంది దాని వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను సెల్ సెలెక్ట్ చేశాను కదా, ఇదంతా వాల్యూ 75. ఆ వాల్యూ సేమ్ వాల్యూ మనకి ఇక్కడ ఫార్ములా బార్ లో కనిపిస్తుంది. ఇదేంటి, ఇది నేమ్. సపోజ్ నేను ఈ నేమ్ కాస్త స్టూడెంట్ నేమ్ అని రాయాలనుకుంటున్నాను. సో ఈ ఫార్ములా బార్ లో నేను ఎడిట్ చేస్తాను అనమాట. ఓకే, ఎంటర్ కొడితే ఇక్కడ ఏం కనిపిస్తుంది, స్టూడెంట్ నేమ్. ఓకే, ఈ సింగిల్ సెల్ A1 లోనే ఉంది. ఇక్కడ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ నేమ్ ఉంది. బట్ మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది, నెక్స్ట్ సెల్ లోకి నిలిపోయినట్టు కనిపిస్తుంది. అక్కడ సమ్ లెటర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. సో ఇలా లెటర్స్ అనేవి మిస్ అవ్వకుండా, అదర్వైజ్ నెక్స్ట్ దానికి మూవ్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే సెల్ అనేది సైజ్ ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో సెల్ సైజ్ ని ఎలా ఇంక్రీజ్ చేస్తారంటే, ఇప్పుడు ఇది కాలం, స్టూడెంట్ నేమ్ అనేది కాలం కదా, ఇలా పైకి తీసుకురండి. ఓకే, కాలం పైకి వచ్చాక మీకు ఇలా ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఓకే, ఎనీథింగ్ ఏదైతే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో దాని పైకి లాగా మౌస్ తో హోవర్ చేసినట్లయితే ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఓకే, సో ప్లస్ ఐకాన్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇలా దగ్గర చేస్తే డిక్రీజ్ అవుతుంది సైజు, అండ్ ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫుల్ నేమ్ కనిపిస్తుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు మార్క్స్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఈ విధంగా ప్లస్ ఐకాన్ తో ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్లస్ పై క్లిక్ చేసి మౌస్ తో ఇలా డ్రాగ్ చేయడం వల్ల సైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కాలం, ఇది రో, ఇది ఇప్పుడు రో సైజ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ప్లస్ ఐకాన్ ఇలా హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఈ రో అనేది ఇంక్రీజ్ చేయాలి, ప్లస్ ఐకాన్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్. ఓకే, మనం లైక్ హైట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో హైట్, రో హైట్, కాలం హైట్, ఓకే, అండ్ విత్, రో విత్ అండ్ కాలం విత్ ని మనం ఏం చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ ద ప్లస్ ఐకాన్. ఓకే, మనకి సెల్ పై హోవర్ చేస్తే మనకి ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, ప్లస్ సింబల్. సో దాన్ని మౌస్ తో పట్టుకుని డ్రాగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది స్టూడెంట్ మార్క్స్. ఇప్పుడు నేను ఏంటి ఇలా సెలెక్షన్ చేస్తే సింగిల్ సెల్ సెలెక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సింగిల్ సెల్, ఇప్పుడు ఇక్కడ సెల్ పై క్లిక్ చేసి మౌస్ పై డ్రాగ్ చేయడం వల్ల ఓవరాల్ డేటా మొత్తం కూడా సెలెక్షన్ అవుతుంది. ఓకే, సో ఎలా సెలెక్ట్ అవుతుందంటే, సెల్ ఫస్ట్ అండ్ ఇలా జస్ట్ మౌస్ డ్రాగ్ చేయండి. సో మనకి ఎంతవరకు డేటా ఉందో, మనకి ఎంతవరకు రిజల్ట్ ఉందో మొత్తం అన్ని ఫీల్డ్స్ కూడా సెలెక్షన్ అవుతుంది. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత లైక్ ఈ స్టూడెంట్ అనేది లైక్ నాకు సెంటర్ లోకి రావాలి. సో ఈ అలైన్మెంట్ ఉంది కదా, ఈ గీతలు ఉన్నాయి కదా 3 లైన్స్, దీన్ని సెలెక్ట్ చేస్తే లైక్ మిడిల్ లోకి వస్తుంది అనమాట. ఓకే, మిడిల్ లోకి వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ వాల్యూస్ అన్ని మిడిల్ లో రావాలి. సో సెలెక్షన్ చేసి ఈ చేస్తే మనకి ఏమవుతుంది, నెంబర్స్ అన్ని కూడా మిడిల్ కి వచ్చాయి, వాల్యూస్ అన్ని కూడా మనకి మిడిల్ లోకి వస్తాయి. సో మిడిల్ రావడానికి ఏం సెలెక్షన్ చేస్తాం, మొత్తం టేబుల్ సెలెక్షన్ చేసి ఇది దీనిపై అలైన్మెంట్ పై క్లిక్ చేయడం వల్ల మొత్తం మనకి వాల్యూస్ అన్ని కూడా కొంచెం సెంటర్ లోకి వస్తాయి, లైక్ డేటా అనేది నీట్ గా కనిపిస్తుంది. సో ఇదంతా ఒక టేబుల్ అని చెప్పాం. ఓకే, సో టేబుల్ అంటే ఏంటి, లైక్ మొత్తం ఎక్సెల్ లో కలిసిపోయింది. సో ఇది పర్టికులర్ గా టేబుల్ అని మనకు తెలియడానికి లైక్ దీనికి బోర్డర్స్ అప్లై. సో బోర్డర్స్ ఎక్కడ అప్లై చేస్తామంటే, హోమ్ ట్యాబ్ ఉంది కదా, ఈ హోమ్ ట్యాబ్ యాక్చువల్ గా మెనూ ఐటమ్స్ అంటారు. హోమ్ ఒక మెనూ, ఇన్సెట్ ఒక మెనూ, పేజ్ లేఅవుట్ ఒక మెనూ, ఫార్ములాస్ ఒక మెనూ. సో ఈచ్ మెనూ ఐటమ్స్ ని డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ సెషన్స్ లో ఏ ఏ మెనూ ఐటమ్ వల్ల అంటే దాని పర్పస్ ఏంటి, దాని యూసేజెస్ లైక్ దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో యాజ్ ఆఫ్ లో మనం ఫస్ట్ సెషన్ కాబట్టి జస్ట్ లైక్ ఇప్పుడు ఈ మొత్తం టేబుల్ కి లైక్ మనం బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాం, లైక్ ఇదంతా కలిపి ఒక టేబుల్ అని చెప్పాలనుకుంటున్నాం. సో దాని పర్పస్ మనం హోమ్ ట్యాబ్ లో ఫాంట్ గ్రూప్ ఉంది కదా, సో దీని అంతటిని ఫాంట్ గ్రూప్ అంటారు, దీని అంతటిని అలైన్మెంట్, ఇదంతా నంబర్ గ్రూప్, ఇదంతా స్టైల్స్. సో ఇప్పుడు ఫాంట్ దగ్గరికి వచ్చి ఈ ఐకాన్ ఉంది కదా, లైక్ బార్డర్. సో మనం చుట్టూ బార్డర్, సో ఫోర్ లైక్ ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తే 4 వైపులా కూడా మనకి బార్డర్స్ అనేవి అప్లై అయ్యాయి, టేబుల్ లాగా వచ్చి కనిపిస్తుంది. ఓకే,
ఎక్సెల్ డేటా. ఈ ఎక్సెల్ డేటాకి బార్డర్ ఎలా అప్లై అయింది? ఇక్కడ ఈ ఐకాన్ పై క్లిక్ చేయడం వల్ల ఆల్ బోర్డర్స్ అప్లై. ఒకవేళ మన చుట్టూ బార్డర్స్ వద్దు, నో బోర్డర్స్ అనేవి రిమూవ్ అయిపోయి, అంటే లైక్ టాప్ ఒక లైన్, బాటమ్ ఒక లైన్, లెఫ్ట్ సైడ్ ఒక లైన్, అండ్ లెఫ్ట్ సైడ్ ఒక లైన్, రైట్ సైడ్ ఒక లైన్, ఇలా నాలుగు వైపులా కూడా మనకి బార్డర్స్ అప్లై చేయడానికి మనం ఈ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ బోర్డర్స్ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో బోర్డర్స్ అనేవి యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా ఇవేంటి, స్టూడెంట్ నేమ్ మార్క్స్ అనేవి కాలమ్స్ లో ఉన్నాయి. ఓకే, లైక్ ఇవేంటి హెడ్డింగ్సే కదా. సో ఇప్పుడు హెడ్డింగ్స్ ని లైక్ హెడ్డింగ్స్ కాబట్టి వీటి కొంచెం బోల్డ్ చేయాలి, అంటే లైక్ వాల్యూస్ అనేవి కొంచెం థిక్ గా కనిపించాలి. అప్పుడు మనం కనిపిస్తుంది కదా బోల్డ్ అనే దానిపై క్లిక్ చేస్తే థిక్ కనిపిస్తాయి. ఓకే, అండ్ అగైన్ ఇప్పుడు ఒక సెల్ సెలెక్షన్, రెండు సెల్స్ సెలెక్షన్ చేయాలంటే కొంచెం డ్రాగ్ చేయాలన్నమాట. ఇప్పుడు రెండు సెల్స్ సెలెక్షన్ అయ్యాయి. ఇప్పుడు వీటి ఫాంట్ ఇంక్రీజ్ చేయాలి, సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏదైతే సైజ్ అనేది సెలెక్షన్ చేస్తానో దాన్ని బట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటి, స్టూడెంట్ నేమ్, బట్ ఇక్కడ నెంబర్స్ మిస్ అయ్యాయి కదా. సో అగైన్ నేను సైజ్ అనేది ఇలా విత్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు మనకి ప్రాపర్ గా కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. ఓకే, సో స్టూడెంట్ నేమ్ మార్క్స్ అది బోల్డ్ పెట్టడం, అండ్ స్టూడెంట్ నేమ్ ఇది మార్క్స్. సో ఇవి హెడ్డింగ్స్ కాబట్టి హెడ్డింగ్స్ కి సమ్ బ్యాక్గ్రౌండ్ లో సమ్ కలర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ పెయింట్ ఐకాన్ ఉంది కదా, ఫిల్ కలర్. సో పెయింట్ డబ్బా మనకి కనిపిస్తుంది కదా, సో దీన్ని ఫిల్ కలర్ అంటారు అనమాట. ఫిల్ కలర్ అంటే లైక్ హెడ్డింగ్స్ ని హైలైట్ చేయడానికి అనమాట. ఫిల్ కలర్ పై ఈ డ్రాప్ డౌన్ ఉంది కదా పక్కన, ఈ డ్రాప్ డౌన్ సెలెక్షన్ చేస్తే మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నేను ఏదైతే కలర్ పై సెలెక్షన్ చేస్తానో ఆటోమేటిక్ గా ఆ కలర్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి అప్లై అవుతుంది అనమాట. సో నేను ఈ కలర్, సో బ్యాక్గ్రౌండ్ లో నాకు ఈ కలర్ అనేది అప్లై అవుతాయి. ఓకే, ఎందుకు లైక్ ఇవి హెడ్డింగ్స్ కాబట్టి లైక్ హెడ్డింగ్స్ అని పర్టికులర్ గా తెలియడానికి వీటికి నేను కలర్స్ అనేది అప్లై చేస్తాను. ఓకే, ఇవేంటివి వాల్యూస్, రాము, సీత, రాజు, అనీష్. అంటే వీటిలో అందరికన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయి? మనకున్న డేటాలో అందరికన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయి? సీత. సీత. అందరికన్నా ఎక్కువ సీతకు వచ్చాయి. ఇప్పుడు సీతని హైలైట్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లో లైక్ కలర్ అనేది ఫిల్ చేద్దాం. సో ఎల్లో ఆల్రెడీ యూజ్ చేసాం కదా, ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి గ్రీన్. ఓకే, గ్రీన్ కలర్ అనేది ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా పర్టికులర్ సెల్ ని హైలైట్ చేయడానికి ఆ సెల్ ని సెలెక్షన్ చేసి ఓకే కలర్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు సీతకి ఎక్కువ మార్కులు వచ్చాయి. అండ్ ఇప్పుడు మనకున్న డేటా సెట్ లో మనకున్న డేటాలో అందరికన్నా తక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయి? అనుష. సో అనుష సెల్ సెలెక్ట్ చేసి అగైన్ ఈ పెయింట్ డబ్బాపై క్లిక్ చేసి, సో తక్కువ మార్క్స్ కాబట్టి లైక్ గ్రీన్ అని ఇస్తున్నాం, లైక్ డేంజర్ అన్నట్టు. ఓకే, సో తక్కువ మార్క్స్ వచ్చాయి. అండ్ తక్కువ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 40. సో మనకి క్లియర్ గా విజిబుల్ అవడానికి ఈ 40 కూడా సమ్ మీద కలర్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, 40. సో ఈ విధంగా మనం కలర్స్ యూజ్ చేసి కొన్ని సెల్స్ ని హైలైట్ చేయొచ్చు, హెడ్డింగ్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సింగిల్ సెల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మొత్తం అన్ని సెల్స్ సెలెక్షన్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని ఏమంటారంటే ఫాంట్ అంటారు అన్నమాట. టెక్స్ట్ ఉంది కదా లైక్ రాజు, సీత ఇవన్నీ, సో ఇది ఏమంటారంటే ఫాంట్ అంటారు. ఓకే, ఈ ఫాంట్ కలర్ సో మనకి ప్రెసెంట్ ఏ కలర్ లో ఉన్నాయి? బ్లాక్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఫాంట్ కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పక్కన ఏ ఐకాన్ ఉంది కదా, సో ఏ ఐకాన్ అంటే ఏంటంటే ఫాంట్ కలర్ మనకి ఏం చెప్తుందంటే ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ టెక్స్ట్. ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో ఓన్లీ టెక్స్ట్ కలర్ మాత్రమే చేంజ్ చేయాలి. మనం ఎక్కడికి వెళ్తాం? ఫాంట్ ఆప్షన్ కి వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఫాంట్ లోకి వెళ్ళి ఫాంట్ బ్లాక్ ఆల్రెడీ ఇప్పుడు సెలెక్టెడ్ వన్ దిస్ అనమాట. సో బ్లాక్ లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది హైలైట్ అయింది. ఇప్పుడు నేను వైట్ కలర్ లో యాడ్ చేస్తాను. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి లైట్ గా అన్ని గ్రే కలర్ లోకి యాడ్ అయిపోయాయి. ఓకే, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, కొంచెం లైట్ ఎల్లో, సమ్ లైట్ బ్లూ, లైట్ గ్రీన్. సో నేను ఏదైతే ఫాంట్ టెక్స్ట్ కలర్ ని సెలెక్ట్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా ఆ కలర్ ని బేస్ చేసుకొని కలర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ రెడ్ లో ఉంది కాబట్టి కలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ కలర్ ని చేంజ్
అనుషకి తక్కువ మార్క్స్ వచ్చాయి కదా, సో కలర్ వచ్చేసరికి ఈ కలర్ ఇద్దాం. ఓకే, మనకి ఇప్పుడు విజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది డేటా. ఈ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయడానికి ఏ ఆప్షన్ ఉపయోగించా? ఇది. ఓకే, ఫిల్ కలర్ అంటే ఇప్పుడు సెల్ లో ప్రెసెంట్ ఎవరున్నారు? హరిత గారు అండ్ గౌతమ్. సో ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ నేమ్స్ టైప్ చేస్తున్నాను. ఓకే, హరిత గారు, నెక్స్ట్ గౌతమ్. ఓకే, సో ఇప్పుడు హరిత అనే ఆప్షన్ ఉంది. సో లైక్ ఈ పర్సన్ కి మనం ఫిల్ కలర్ యాడ్ చేయాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి. సో అప్పుడు మనం పెయింట్ ఐకాన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో కలర్ అనేది యాడ్ అవుతుంది. సో సింగిల్ సెల్ కి మనం కలర్ యాడ్ చేయాలంటే సెల్ ది సెలెక్షన్ చేసి ఆ కలర్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేయాలంటే ఏ అనే ఐకాన్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసి టెక్స్ట్ కలర్ ఏ అయితే ఏ, అదే ఎల్లో అయితే ఎల్లో కలర్, ఆర్ గ్రీన్ అయితే గ్రీన్ కలర్. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఏదైనా సెలెక్షన్ చేస్తాము, ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, లైక్ ఇది సింపుల్ బేసిక్ ఫార్మాటింగ్ అన్నమాట. సో మనం లైక్ కోర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత లైక్ ఇంకా బ్రీఫ్ గా నేర్చుకున్నాం. ఓకే, కలర్స్ చేంజ్ చేయడం, బోల్డ్ చేయడం చేశాం కదా. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు స్టూడెంట్స్? రామ్, సీత, రాజు. సీత, రాజు, అనుష, రాజేష్. సో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏ మార్క్స్ వచ్చాయి? రాముకి 90, 75, 40, 68. సో డిఫరెంట్ మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు Yes. నాకు టోటల్ మార్క్స్ ని కాల్కులేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈచ్ పర్సన్ కి ఇండివిజువల్ గా ఇన్ మార్క్స్ వచ్చాయి. నాకు ఓవరాల్ సమ్ కావాలి. ఓకే, సమ్ అంటే ఏంటి? జనరల్ గా సమ్ Total. అంటే యాడింగ్ చేయడం, అంటే టోటల్ చేయడం. ఓకే, సో టోటల్ మార్క్స్ అయినా లైక్ సమ్ అంటే లైక్ మార్క్స్ ఉంటే టోటల్ మార్క్స్ అంటాం. ఒకవేళ శాలరీస్ అయితే టోటల్ శాలరీస్, ఒకవేళ ఏజ్ ఉంటే టోటల్ ఏజ్. సో ఈ విధంగా మనం టోటల్ చేయడానికి అంటే 2 or more యాడ్ చేయడానికి. ఓకే, సో యాడ్ చేయడానికి మనం సమ్ అనే ఫంక్షన్ ని జనరల్ గా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎక్సెల్ అనేది ఓన్లీ డేటాని స్టోర్ చేయడానికే కాదు, ఫంక్షన్స్ ని యూజ్ చేయడానికి కూడా. ఓకే, ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవడానికి కూడా మనం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, Functions అంటే ఏంటి మ్యామ్? ఫంక్షన్స్ అంటే లైక్ ఇప్పుడు సమ్ రెండు నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో సమ్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఓకే, సమ్ అనేది ఒక ఫంక్షన్. టోటల్ చేయాలనుకుంటున్నాం. సో టోటల్ చేయడం అనేది లైక్ ఇప్పుడు సమ్ అనే ఉంది, సమ్ కావాలి. సమ్ కావాలంటే లైక్ ఒక ఫార్ములా అనేది అప్లై చేస్తాం. అంటే మార్క్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. సో మార్క్స్ యాడ్ చేయడం అంటే ఏంటి? లైక్ మనం ఏదైనా సమ్ లైక్ క్వాలిఫికేషన్ పెర్ఫామ్ చేస్తేనే కదా నెంబర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. సో సమ్ చేసి ఇప్పుడు ఈ టోటల్ మార్క్స్ నేను కలిపేది ఇప్పుడు మనం జనరల్ గా చెప్పవచ్చు 80, 90, 75. నాకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ రిజల్ట్ అంతా కలిపినది ఈ సెల్ లో రావాలి. ఓకే, సో రిజల్ట్ అనేది ఎనీ ఏ సెల్ అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ సెల్ లో రిజల్ట్ రావాలి, ఆ ఈ సెల్ లో రిజల్ట్ రావాలి. సో ఆ సెల్ ని సెలెక్షన్ చేసి ఫార్ములా అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే, సో మనం లైక్ కాలిక్యులేషన్ అనేది చేయాలనుకుంటున్నాం, ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలనుకుంటున్నాం, అంటే ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాం. ఆ ఫంక్షన్ ఏంటి? సమ్. ఓకే, ఫంక్షన్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఫార్ములా బార్ లోకి వెళ్ళిపోండి. ఓకే, ఎక్కడైనా రాసుకోవచ్చు మీరు, అదర్వైజ్ ఇక్కడైనా మీరు ఫార్ములా బార్, ఎఫ్ఎక్స్ అంటే ఫార్ములా బార్ అన్నమాట. మనం ఏవైతే ఫార్ములాస్ రాస్తామో అవన్నీ మనకు ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? సో ఈక్వల్ టు ఫంక్షన్. సో మీకు సమ్ ని ఎలా యాడ్ చేస్తారో 2 ways లో చెప్తాను. సో సమ్ చేయాలనుకుంటున్నా, అసలు నేమ్స్ సమ్ చేయాలనుకుంటున్నాం, మార్క్స్ సమ్ చేయాలనుకుంటున్నామా? మార్క్స్ కదా, నేమ్స్ ని యాడ్ చేయలేం కదా, సో మార్క్స్ కలపాలని. సో మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ సెల్ లో ఉంది. సో సెలెక్ట్ సెల్. ఎప్పుడైతే నేను సెల్ ని సెలెక్ట్ చేస్తామో సెల్ కి ఒక నేమ్ ఉంటుందని చెప్పాను కదా, B2 సెలెక్షన్ అయింది. సో ఎడిషన్ అంటున్నాను కాబట్టి ప్లస్ గుర్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 90 కూడా యాడ్ చేయాలి. అగైన్ సెలెక్ట్ సెల్.
అగైన్ ప్లస్ గుర్తు. సో అగైన్ సెలెక్ట్ ద సెల్ ప్లస్ గుర్తు. అండ్ మీకు ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెంట్ కలర్స్ ఇండికేట్స్ డిఫరెంట్ కలర్స్ అంటే డిఫరెంట్ సెల్స్ అనే మనకి డిఫరెంట్ కలర్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఈ సెల్ సెలెక్షన్ చేస్తా ప్లస్ గుర్తు అండ్ లాస్ట్ సెల్. ఓకే, సో నేను Excuse me, 5 ma'am. చెప్పండి. Different colors. How is it possible, ma'am? B2, B3, B4. అంటే లైక్ మనం ఇక్కడ ఎడిషన్ చేస్తాం ఈచ్ వన్ సెపరేట్, అంటే ఈచ్ వన్ సెపరేట్ అని చెప్పడానికి. సో బై డిఫాల్ట్ మనకి ఎక్సెల్ లో ప్రొవైడ్ చేస్తుంది డిఫరెంట్ కలర్స్. ఓకే, మనం లైక్ Okay. కలర్స్ ఏం చేంజ్ చేయలేదు, మనం జస్ట్ సెల్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గానే కలర్ అనేది వస్తుంది. ఓకే, మేడం Okay. మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రోస్ 2 నుంచి రామ్, సీత, రాజు, అనుష, రాయేష సెలెక్ట్ చేసినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి 80, 90, 75 అన్ని నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినప్పుడు ఆ కలర్స్ అని సెలెక్షన్ 1000 కలర్స్ వస్తాయి మేడం. అప్పుడు వస్తాయి వస్తాయి ఈచ్ సెల్ కి 1000 డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం. వస్తాయండి. ఓకే ఓకే 1000 డిఫరెంట్ కలర్స్ వస్తాయి, బట్ మన అలా ఈచ్ వన్ ఇస్ 1000. ఇప్పుడు 5 రికార్డ్స్ ఉన్నాయి, సెలెక్షన్ చేసేస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు సెలెక్షన్ చేయలేం కదా, అప్పుడు డైరెక్ట్ గా రేంజ్ సెలెక్షన్ చేస్తాం అన్నమాట. సో ఎలాగో చెప్తాను. సో ఫస్ట్ సెల్ చూద్దాం, సెల్ సెలెక్షన్ లో సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఓకే సెల్ అనేది సెలెక్షన్ చేస్తా, ఎడిషన్ కాబట్టి ప్లస్ గుర్తు. అండ్ ఇది యాడ్ చేస్తున్నాను ప్లస్, ఇది ఈ సెల్ ప్లస్ గుర్తు. సో ఈ సెల్ ప్లస్ ఇంకా మార్క్స్ ఉన్నాయి, రాజేష్ మార్క్స్ కూడా యాడ్. సో ఈ సెల్ సెలెక్ట్ చేస్తాను బీసీసీ. సో ఇప్పుడు నాకు ఫార్ములాని అప్లై చేస్తున్నాను. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను కాబట్టి ఈక్వల్ సింబల్ యూజ్ చేస్తాను. అండ్ ఈ మార్క్స్ అన్ని యాడ్ చేయాలి కాబట్టి నెంబర్స్ అన్ని కలిపాను, సెల్స్ అన్ని నెంబర్స్ అన్ని ఇచ్చాం. సో నేను వన్స్ ఎప్పుడైతే కీబోర్డ్ యూజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను, ఎంటర్ కొట్టండి. సో టోటల్ సమ్ అనేది ఇచ్చేస్తుంది, టోటల్ మార్క్స్. ఓకే, మన అన్ని మార్క్స్ ని కాలిక్యులేట్ చేసినా కలిపితే మనకి ఎంత వస్తుంది, 353 అనేది రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఇది వన్ వే అలాగా ఈచ్ సెల్ ని సెలెక్షన్ చేస్తాము. బట్ మనకి రియల్ టైమ్ లో ఓన్లీ 5 రికార్డ్స్ ఉండవు కదా, 100 ఉంటాయి, 200 ఉంటాయి, 1000s అయినా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే సేమ్ సమ్ ఫార్ములాని ఎలా యూజ్ చేస్తాం. సో మనకి ఇది సమ్ అండ్ అగైన్ సమ్, అండ్ మనం దానికి ఏమిస్తాం ఏంటి టోటల్ మార్క్స్ అని. ఓకే, ఇక్కడ నాకు ఈ సెల్ రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఏం కావాలి, టోటల్ మార్క్స్. టోటల్ అంటున్నామంటే ఏంటి, అగైన్ టోటల్ అంటే ఏదో సమ్ మార్క్స్ ని మనం టోటల్ చేస్తున్నాం. టోటల్ చేస్తున్నాం ఏంటి, ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ అంటే మన ఏంటి, సమ్. సో మనకి సమ్ అనే ఫంక్షన్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తాం. సో ఎక్సెల్ లో మనకి బై డిఫాల్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఈ ఎక్సెల్ యూజ్ చేస్తున్నప్పుడు మినిమం అని, మాక్సిమం అని, ఓకే, కౌంట్ అని, అండ్ సమ్, ఎడిషన్, మ్యాక్స్, మినిమం కౌంట్, ఇంకా యావరేజ్. సో డిఫరెంట్ ఫంక్షన్స్ అనే ఉంటాయి. సో ఈచ్ ఫంక్షన్ కూడా పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, యావరేజ్, ఏవేజీ ఫర్ యావరేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి, సో జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని సమ్ చేయాలి. సో టోటల్ మార్క్స్ నాకు కావాలి. సో సమ్ చేయాలనుకుంటున్నాను అంటే ఒక సమ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫార్ములా బార్ లో ఈక్వల్ టు సింబల్. సో మనం ఏదైనా ఫంక్షన్ ని స్టార్ట్ చేయాలనుకుంటే ఈక్వల్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే, సో మనం ఎడిషన్ అంటున్నాం కాబట్టి సమ్ చేయాలి. సో సమ్ ఎస్టిఎం సమ్ అని టైప్ చేయగానే మనకి ఫంక్షన్స్ ఇక్కడ మీకు చూస్తున్నారా, ఎఫ్ఎక్స్ అని చూపిస్తుంది. సో ఇవన్నీ డిఫరెంట్ సమ్ ఫంక్షన్స్ అన్నమాట. సో మనం ఏంటి జస్ట్ ఓన్లీ సమ్ కాబట్టి సమ్ సెలెక్షన్ చేసుకుంటాం. అండ్ నేను ఎప్పుడైతే సమ్ అని రాసానో మనకు ఒక డెఫినేషన్ ఇస్తుంది, యాడ్స్ ఆల్ ద నెంబర్స్ ది రేంజ్ ఆఫ్ సెల్. మనకి ఇక్కడ ఒక అర్థం కాని నెంబర్ ఉంది, రేంజ్. సెల్ అంటే తెలుసు, బాక్స్ అంటే, యాడ్ అంటే తెలుసు, ఎడిషన్. అండ్ మనకి ఇక్కడ సమ్ అని టైప్ చేయగానే నాకు సమ్ డిఫరెంట్ నేమ్ అనేది చూపిస్తుంది, రేంజ్ అని. సో వాటి రేంజ్. సో రేంజ్ అంటే డేటా సెట్ లో ఇక ఏ సెల్స్ ని రీసెర్చ్ చేయాలి, ఏ మార్క్స్ ని మనం ఏ సెల్స్ ని మనం కాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు నేను సెలెక్షన్ చేస్తాను అంటే సింగిల్ సెల్, ఇది సింగిల్ సెల్, ఇప్పుడు సింగిల్ సెల్ నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు రావాలి. సో రేంజ్ అనేసరికి ఇలా మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం కదా, లైక్ H3 నుంచి సమ్ J6 వరకు. సో దీన్ని రేంజ్ అంటారు.
నాకు ఓన్లీ ఈ 2 వాల్యూసే కావాలి. సో రేంజ్ వచ్చేసరికి A2 నుంచి స్టార్ట్ అయింది అండ్ P4. సో దీని రేంజ్ వచ్చేసరికి ఇది. ఓకే, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి. సో ఇలా మనం టేబుల్ లో సెలెక్షన్ చేస్తాం కదా. సో ఈ పార్ట్ ఏమంటారంటే రేంజ్ అంటారు. ఓకే, సింగిల్ సెల్ సెలెక్షన్ చేయకుండా ఇలా మల్టిపుల్ సెల్స్, ఇలా మల్టిపుల్ కాలమ్స్ ని సెలెక్షన్ చేసేటప్పుడు ఈ ఈ మధ్యలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో లైక్ ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు ఈ మధ్యలో వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటుంది అనమాట. సో దాన్ని రేంజ్ అంటాం. ఓకే, సో టోటల్ మార్క్స్ సమ్ ఫంక్షన్. సో సమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, యాడ్ ద సెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేంజ్. మనం ఏదైతే రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తామో ఆ రేంజ్ లో ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్ ని యాడ్ చేసుకుంటుంది. సో ఓపెన్ బ్రాసెస్ ఇంకా డెఫినేషన్ ఇస్తుంది, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓకే, ఇప్పుడు రేంజ్ ఇస్తాం. సో మనకి మార్క్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఎన్ని మార్క్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం, 68 వరకు. సో రేంజ్ ఇచ్చాను B2 నుంచి B6 వరకు, ఎందుకంటే నాకు టోటల్ మార్క్స్ కావాలి. మార్క్స్ సెల్ ఎండ్ మీరు ఇప్పుడు రిమూవ్ చేసేసి సమ్ చేసేటప్పుడు ఈ సెల్ ని సెలెక్ట్ చేయకూడదు, హెడ్డింగ్ సెలెక్షన్ చేయకూడదు. ఓకే, ఇట్స్ ఏ రాంగ్ వే. మనం ఏం చేయాలి, ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో ఓన్లీ వాల్యూస్ నుంచి మాత్రమే మనం సెలెక్షన్ తీసుకోవాలి. సో వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఈ సెల్ నుంచి B2. సో ఇప్పుడు మనం సమ్ డైరెక్ట్ గా ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను కదా. సో రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ డ్రాగ్, ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేయడం వల్ల ఈ వేరే లిస్ట్ సెలెక్షన్ అయింది కదా. సో ఈ రేంజ్ వరకు మనకి సెలెక్షన్ అయింది. ఓకే, అండ్ క్లోజ్ ద బ్రాకెట్. సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను అండ్ ఇన్సైడ్ సమ్ ఫంక్షన్ మొత్తం రేంజ్ అనేది సెలెక్షన్ చేస్తాం. సో వన్స్ నేను ఎంటర్ క్లిక్ చేయగానే టోటల్ వచ్చింది. ఓకే, సో మనం టోటల్ ని 2 ways లో ఫైండ్ చేస్తాం అన్నమాట. బై యూజింగ్ ద సెల్ లైక్ ఈ సెల్ ని సెలెక్షన్ చేసుకొని ఎడిషన్ చేస్తాం. సో ఇది ఒక ప్రాసెస్. బై యూజింగ్ డైరెక్ట్ గా ఫంక్షన్ యూజ్ చేసి కాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో రేంజ్ అనేది సెలెక్షన్ చేస్తాం. రేంజ్ సెలెక్షన్ చేయగానే ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఎడిషన్ చేసి వాల్యూ రిజల్ట్ అనేది చూపించింది. ఓకే, అండ్ అగైన్ ఈ సెల్ ని సమ్, ఇది టోటల్ మార్క్స్ హైలైట్ చేయాలనుకుంటే ఈ ఐకాన్ దగ్గరికి వెళ్తారు అండ్ గివ్ ద కలర్. ఓకే, అండ్ టోటల్ మార్క్స్ ఇప్పుడు సమ్ ఎంత 350. అండ్ అగైన్ ఈ బాక్స్ కూడా హైలైట్ చేయాలనుకుంటే ఫిల్ కలర్ దగ్గరికి వెళ్ళి బాక్స్ అనేది సెలెక్షన్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఎక్సెల్ లోని ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండ్ ఆల్సో ఎక్సెల్ అనేది లైక్ డేటాని స్టోర్ చేయడానికి, డేటాని ఎంటర్ చేయడానికి, ఫార్ములాస్ ని ఫార్ములాస్ అప్లై చేయడానికి మాత్రమే కాకుండా ఎక్సెల్ యూజ్ చేసి మనం డిఫరెంట్ చార్ట్స్ ని కూడా మనం డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో మనకి డేటా మొత్తాన్ని డిఫరెంట్ చార్ట్స్ లైక్ డిఫరెంట్ విజువల్స్ గా కూడా మనం డిస్ప్లే చేయొచ్చు అన్నమాట. ఓకే, సో చార్ట్స్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే అగైన్ గో టు దిస్ ఎక్సెల్. సో మన డేటా ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది, స్టూడెంట్ నేమ్. ఓకే, సో చార్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో పక్కన ఇంకో ట్యాబ్ కి వెళ్ళండి. సో ట్యాబ్ అనొచ్చు, అదర్వైజ్ మెనూ అనొచ్చు. ఓకే, ట్యాబ్ ఆర్ మెనూ. సో హోమ్ అనేది ఒక మెనూ ఐటమ్ అండ్ ఇన్సెట్ అనేది ఒక మెనూ ఐటమ్. ఓకే, సో పక్కన టాప్ వెళ్ళండి. సో ఇన్సెట్ కి వెళ్ళి ఒక చార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇన్సెట్ కి వెళ్తే ఇక్కడ చార్ట్స్ అని, సో చార్ట్ ని సెలెక్ట్ చేయండి. ఓకే, చార్ట్ సెలెక్ట్ చేస్తాను. మొత్తం డేటా కూడా నాకు ఒక చార్ట్ లాగా క్రియేట్ అయింది. సో ఓవర్ చేస్తే రాముకి వచ్చిన మార్క్స్ ఎన్ని, 80. ఇక్కడ వాల్యూ ఎంత, 80. సీతకు వచ్చిన మార్క్స్, రాజుకి వచ్చిన మార్క్స్, అనుషకు వచ్చిన మార్క్స్, రాజుకి వచ్చిన మార్క్స్ 68. అండ్ మీరు ఇక్కడ ఈ బార్స్ అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, సీత. సో సీత బార్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఓకే, కొంచెం పెద్ద బార్ అనేది చూపిస్తుంది. తక్కువ ఎవరికి వచ్చాయి, అనుష. సో అనుష బార్ అనేది తక్కువ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్సెల్ యూజ్ చేసి డిఫరెంట్ చార్ట్స్ ని కూడా మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎక్సెల్ యూజ్ చేసి సో ఎక్సెల్ ఓన్లీ ఈ బార్ చార్ట్ కాదు, ఇన్ని చార్ట్స్ మనం డిజైన్ చేయొచ్చు. లైక్ కాలమ్ చార్ట్, పై చార్ట్. సో మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం, లైక్ ఎక్సెల్ బేసిక్స్ తెలుసుకున్నాం. ఓకే, సో ఎక్సెల్ బేసిక్స్. ఎక్సెల్ జనరల్ గా దేనికి యూజ్ చేస్తారు, డేటాని స్టోర్ చేయడానికి, కాలిక్యులేషన్స్ చేయడానికి.
అండ్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం. సపోజ్ మనకు ఒక టేబుల్ ఉంది. ఓకే, సో టేబుల్ లైక్ స్టూడెంట్ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో డేటాని ఎలా చేస్తాం? బై యూజింగ్ ద కీబోర్డ్ యూజ్ చేసి డేటాని ఎంటర్ చేస్తాం. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎక్సెల్ లోని మనకి దీన్ని వర్క్ యాక్చువల్ గా బుక్ అంటారు. ఓకే, సో ఈచ్ వన్ కూడా షీట్. మనం ఫస్ట్ షీట్ లో ఉన్నాం. ఇప్పుడు ఇంకో షీట్ కావాలి, ప్లస్ ఐకాన్. ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల వేరే షీట్ అంటే న్యూ పేజ్, ఇంకో పేజ్ మనం రాస్తున్నాం. నోట్బుక్ లో సెకండ్ పేజ్ మూవ్ అవ్వాలంటే ఎలా ఉంటుందో సేమ్ ఎక్సెల్ లో కూడా ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్. బట్ ఎక్సెల్ కి వచ్చేసరికి షీట్ అండి. ఓకే, నేను ఫస్ట్ షీట్ లో ఉన్నాను. ఓకే, అండ్ ఇవి రోస్ నెల ఇండికేట్ చేస్తారు. చెప్పండి, రోస్ నెల ఇండికేట్ చేస్తారు 1 2 3. సో హార్జెంటల్ వన్స్, ఈ హార్జెంటల్ లైన్స్ మనం రోస్ అంటారు. అండ్ ఈ వెర్టికల్ వన్, ఓకే, సో వెర్టికల్ లైన్స్ మనం కాలమ్స్ అంటారు. అండ్ ఈ రో అండ్ ఈ 1 రో కాలమ్ రెండు ఇంటర్సెక్ట్ అయిన చోటు, రెండు కలిసి చోటు సెల్ అంటారు, లైక్ బాక్స్ అన్నమాట. సో ఈ సెల్ కి కూడా ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో దాని నేమ్ బేస్ చేసుకుని మనం సెల్ క్రియేట్ చేస్తాం. B4 ఒక సెల్, B2 ఒక సెల్. ఓకే, ఇవన్నీ సెల్ నేమ్స్. నెక్స్ట్ ఇవి మన స్టూడెంట్ నేమ్స్ ని ఎంటర్ చేస్తాం. అండ్ ఇప్పుడు హెడ్డింగ్స్ హైలైట్ చేయాలి. సో ఎలా హైలైట్ చేస్తాం? ఫాంట్ గ్రూప్ కి వెళ్ళి కలర్ అనేది అప్లై చేస్తాం వల్ల. సో కలర్ అప్లై చేయడం వల్ల హెడ్డింగ్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఐకాన్ యూజ్ చేసి టెక్స్ట్ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తాము. ఓకే, సో సీత అనేది హైయెస్ట్ మార్క్స్ కదా, సో కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి, సో సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఫాంట్ కలర్ చేంజ్ చేయాలి. సో ఏ దగ్గరికి వచ్చి మనం ఏదైతే ఫస్ట్ సెలెక్షన్ చేయాలంటే మొత్తం అన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ అనేది ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో దాన్ని చేస్తాం, మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో అది ఫాంట్ కలర్ అనేది యాడ్ చేయడం. నెక్స్ట్ ఇంకేంటి? హెడ్డింగ్స్ ని బోల్డ్ చేయాలి, అంటే కొంచెం హైలైట్ చేయాలి. బోల్డ్ క్లిక్ చేస్తే అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సెల్ లో ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తాం? సపోజ్ మనం ఎడిషన్ చేయాలనుకో, సో ఈ సెల్ ని యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల మనకి సమ్ చేయొచ్చు. అదర్వైజ్ డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేసి కూడా మనం టోటల్ చేయొచ్చు. సో సమ్ అనే ఫంక్షన్. సో ఎన్ని ఫార్ములా అప్లై చేయాలంటే ఫార్ములా బార్, దీన్ని ఫార్ములా బార్ అంటారు. సో ఫార్ములా బార్ లో ఈక్వల్ తో స్టార్ట్ చేస్తాం. ఈక్వల్ కి ఫంక్షన్ నేమ్ ఏంటి? సమ్ లో రేంజ్ ఎలా సెలెక్షన్ చేస్తాం? ఇలా మౌస్ తో డ్రాగ్ చేస్తాం. సో ఈ రేంజ్ అనేది సెలెక్షన్ అవుతుంది. అండ్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి టోటల్ వాల్యూస్. అండ్ ఆల్సో ఎక్సెల్ యూజ్ చేసి మనం డిఫరెంట్ చార్ట్స్ అని డిజైన్ చేయొచ్చు. చార్ట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ట్యాబ్ లో ఉంటుంది చార్ట్. అండ్ మనం చార్ట్ సెలెక్షన్ చేసి ఇక్కడ చార్ట్ డిజైన్ ట్యాబ్ కనిపిస్తుంది. ఇలా మనం డిఫరెంట్ కలర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ఏదైతే కలర్ అనేది చేంజ్ చేసి సెలెక్ట్ చేస్తానో ఆ కలర్ ని బేస్ చేసుకుని నాకు చార్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో మనం ఎప్పుడైనా క్లిక్ చేస్తే చార్ట్ డిజైన్ రాదు. ఎప్పుడైతే చార్ట్ ని సెలెక్ట్ చేస్తానో అప్పుడు మాత్రం నాకు చార్ట్ డిజైన్ అనేది చూపిస్తుంది. అండ్ బై డిఫాల్ట్ మనకి కొన్ని లేఅవుట్ ఇస్తుంది అనమాట. సో ఆల్రెడీ కొన్ని బిల్ట్ ఇన్ డిజైన్స్ ఇస్తుంది. ఆ డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో రాపుకి వచ్చిన మార్క్స్, సీతకు వచ్చిన మార్క్స్, ఈ విధంగా మార్క్స్, స్టూడెంట్ నేమ్స్ అండ్ వాళ్ళ మార్క్స్ ఇలా మనం చార్ట్ రూపంలో డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం ఫైల్ తో వర్క్ అయిపోయింది. సో స్టూడెంట్ మార్క్స్ ఇచ్చాం, లైక్ మన హెచ్ఎం వచ్చి లైక్ స్టూడెంట్ మార్క్స్ ని రిపోర్ట్ చేయమంది, రిపోర్ట్ చేసేస్తాం రాములు. అండ్ స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ ని రిపోర్ట్ జనరేట్ చేస్తాం. రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత లైక్ ఈ ఫైల్ అనేది ఇక్కడ క్రాస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, క్లోజ్ అన్నమాట. ఫైల్ ని క్లోజ్ చేసాం అనుకోండి, ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అన్నమాట. ఓకే, సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవాలి. ఓకే, సో మనం చేసిన వర్క్ అంతటిని కూడా సేవ్ చేయాలి. సో వర్క్ సేవ్ చేయాలంటే ఫైల్, సో ఎక్సెల్ ఫైల్ కదా, సో ఎక్సెల్ ఫైల్ ని ఎలా సేవ్ చేస్తాం? ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, చేసినట్లయితే మనం బుక్ 1 లో ఉన్నాం. సో బై డిఫాల్ట్ దీని పేరు బుక్ 1 అని తీసుకుంది. వాటిని మనం క్లోజ్ చేస్తే డేటా మొత్తం పోతుంది అనమాట. సో అలా డేటా పోకుండా ఉండడానికి ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. సో ఫైల్ ఆప్షన్, సేవ్. ఓకే, సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సేవ్ పై క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైల్ ని మనం సేవ్. సో ఫైల్ ని ఎక్కడ సేవ్ చేయాలి
లొకేషన్ అనేది అడుగుద్దు. వన్ డ్రైవ్ లోనా లేకపోతే దిస్ పీస్ లోనా డెస్క్టాప్ లోనా ఏదో ఒక ప్లేస్ అడుగు. సో దిస్ పీస్ జనరల్ గానే డెస్క్టాప్ ఫైల్ అనేది సేవ్ చేయాలి. సో డిఫాల్ట్ నేమ్ ఏంటి బుక్ అని తీసుకుంది. బట్ ఇదేంటిది స్టూడెంట్ ఫైల్ కదా. స్టూడెంట్ అండర్ ఎక్సెల్ ఫైల్. సో నేను ఒక నేమ్ అనేది ఇచ్చాను. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ సేవ్, లైక్ సేవ్ పై క్లిక్ చేయడం వల్ల ఈ ఫైల్ అనేది సేవ్ అయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్ సేవ్ అయింది. ఇప్పుడు ఫైల్ సేవ్ అయింది కాబట్టి నేను దచ్చాక క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫైల్ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చాను. నెక్స్ట్ డే వచ్చి లైక్ సేమ్ ఫైల్ ఓపెన్ చేయాలి. సో ఫైల్ ఎక్కడ సేవ్ చేశాను, డెస్క్టాప్ కదా. సో డెస్క్టాప్ కి వెళ్ళండి. సో ఇక్కడ స్టూడెంట్ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి రిమైనింగ్ వర్క్ లైక్ నెక్స్ట్ షీట్ కి వెళ్ళి వర్క్ కంటిన్యూ చేసుకొని అగైన్ కంట్రోలర్స్ కొడితే ఫైల్ అనేది సేవ్ అవుతుంది. క్లోజ్ చేసుకొని సో ఈ విధంగా మీరు సేమ్ ఫైల్ పై డిఫరెంట్ డేస్ లో వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది డెమోన్స్ట్రేషన్. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మేడం. క్లియర్. సో రేపటి నుంచి మరి వస్తారా క్లాస్ కి? ఎస్ మ్యామ్. ఆఫ్లైన్ వస్తారా ఆన్లైన్ వస్తారా జాయిన్ అవుతారు మరి? ఆన్లైన్ మేడం. ఓకే ఓకే, యా థ్యాంక్ యూ. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ మీరు నాన్సీ మేడం కి అడగండి, సరేనా? అండ్ ఎవ్రీడే మీకు రికార్డింగ్స్ ఉంటాయి. ఒకవేళ కేసు సపోజ్ క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ మీరు ప్లే చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. బాబు